టీపీ9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. గత 1990-1992లో అయోధ్య రామ మందిర నిర్మాణంలో కరసేవకులుగా ప్రముఖ పాత్ర పోషించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీజేపీ నాయకులు ఇందల్వాయి కిషన్ ను అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయిన శుభ సందర్భంగా ఆలయానికి కృషి చేసినందున నేడు నగరంలోని గీతాభవన్ లో గోదావరి హారతి ఉత్సవ సమితి కమిటీ వారికి శాల్వతో సత్కరించి మెమంటో అందజేసి చిరు సత్కారం చేశారు. ఇందులో భాగంగా గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోటపాటి నరసింహనాయుడు, జిల్లా న్యాయవాది జగన్మోహన్ గౌడ్ అనంతరం ఉత్సవ సమితి సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో గీతాభవన్ ప్రాంగణంలో నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి ఇందల్వాయి కిషన్ వారు మరి తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఏర్పాటు చేసి కూడా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. అంతకంటే ముందే మరి 1990-92లో అయోధ్యలో ఏదైతే కరసేవ జరిగిందో రామ మందిర నిర్మాణం కోసం మరి 500 సంవత్సరాలు పైగా అనేక మంది త్యాగం చేసి రామమందిరం కోసము మరి ఏదైతే ఉద్యమం జరిగిందో దాంట్లో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఆ రోజు కరసేవకు వహించినటువంటి వ్యక్తి. ఆ రోజు మన అందరికీ తెలుసు 1990లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉండి కరసేవకు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అనేటువంటి స్థాయిలో నిర్బంధాన్ని ఎదుర్కొని మరి ఆ రోజు విజయవంతంగా కరసేవ చేసి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఇందల్వాయి కిషన్ ఒకడు. వారిని ఈరోజు మరి అయోధ్యలో రామ మందిరం బాలరాముడి యొక్క మందిరము మరి వెలిసిన సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా ఈరోజు అందరినీ సంతోషంగా మరి ఆనాటి కరసేవలో పాల్గొన్న వాళ్ళను అభినందించాలనే ఉద్దేశంతో ఈరోజు గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వారిని సత్కరించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఉద్యమకారుడికి దాని యొక్క వాస్తవ రూపాన్ని వారి కళ్ళతో చూస్తామా లేదా అనేటువంటి సంశయం ఉంటుంది. మరి ఈరోజు 30 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాల లోపు ఆ యొక్క మందిరం పూర్తి కావడం, బాలరాముడి ప్రతిష్ఠ జరగడం మరి వారు చూశారు, మనందరం చూస్తున్నాం. చాలా సంతోషం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులు మరి ఈరోజు ప్రజా ఉద్యమాల్లో పాల్గొవాలని హిందూ ధర్మమే పరిరక్షణ ధ్యేయంగా అయోధ్యలో గత 500 సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 1992లో జరిగినటువంటి కరసేవలో నిజామాబాద్ నగరానికి చెందినటువంటి విద్యార్థి పరిషత్ నాయకుడు ఇందల్వాయి కిషన్ గారు పాల్గొని జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఏదైతే వారు పాల్గొన్న కరసేవల కళలు ఇవాళ నిజమై అయోధ్యలో రామ మందిరం బాలరాముని యొక్క మందిరం యొక్క విగ్రహాన్ని ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థి దశలో నిజామాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఇందల్వాయి కిషన్ గారు కరసేవకులు తన ప్రాణాలకు తెగించి ఆ కరసేవ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు చేసినటువంటి కృషిని మేము అభినందిస్తూ ఉన్నాం. ఏ విధంగా హిందూ ధర్మం కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇవాళ గోదావరి హారతి పక్షాన వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. వీరందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. గోదావరి హారతి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ స్వాగతం. మరి మా ఇందల్వాయి కిషన్ గారు కరసేవలో పాల్గొని మరి చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మం పట్ల అకుంఠితమైనటువంటి సేవా నిరతితో ముందుకు దూసుకెళ్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వాడు కాబట్టి బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వారి కరసేవలో పాల్గొన్నందుకు తద్వారా ఈ గోదావరి హారతి యొక్క ఉత్సవ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందుకు వారికి ఈరోజు గోదావరి ఉత్సవ సమితి పక్షాన మేమందరం అభినందిస్తూ చిరు సత్కారాన్ని చేస్తూ ఉన్నాం. అనంతరం అయోధ్య కరసేవకులు బీజేపీ నాయకులు ఇందల్వాయి కిషన్ మాట్లాడుతూ ఒక కరసేవకు వెళ్ళొచ్చినటువంటి గోదావరి సభ్యుడిని నన్ను సత్కరించడం చాలా అభినందనీయం. ఈ యొక్క సత్కార కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి కోటపాటి నరసింహనాయుడు గారికి, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడైనటువంటి ముత్కూరు దేవగౌడ్ గారికి, జగన్మోహన్ గౌడ్ గారికి, లక్ష్మణ గారికి, అందరికీ కూడా మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు తెలంగాణ కన్నా ముందు ఉద్యమాలు ఏడు జరిగినాయో ఇదే ఉద్యమం కాదు, హిందుత్వం కోసం ఎప్పుడైతే సంఘ్ పరివార్ ఈ దేశంలో హిందుత్వ వాదాన్ని పెంపొందించి హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని లక్ష్యంగా ఏ అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నదో అది ఈరోజు
విజయవంతం కావడానికి చివరిగా చేరిన అంశంగా మేము భావిస్తున్నాను. ఏదైతే డాక్టర్ ఎడ్గవర్జీ గారు మన యొక్క కందుకుర్తిలో సంస్థానులై సంఘ్ని ప్రారంభించి ఇందులోని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ దేశం సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్న దీన్ని హిందూ రాష్ట్ర నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని చేరువలోనే వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నా అదృష్టం కొద్దీ ఈ రామమందిర ఉద్యమం ప్రజల్లోకి రావడం, ఎల్కే అద్వానీ గారి రథయాత్ర రావడం, అలాగే అందులోనే విద్యార్థి పరిస్థితుల్లో నేను క్రియాశీలకంగా పాత్ర పోషించడం, నేను కరసేవకు వెళ్ళడం, ఇవన్నీ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కన్న తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క పుణ్యఫలమే నేను ఈరోజు ఈ జన్మలో నేను చేసుకున్నట్టు సుకృతంగా భావిస్తున్నాను. నా కడుపులో పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళ అదృష్టంగా భావించాలని కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు హిందువులు అయోధ్యలో ఏదైతే ప్రాణప్రతిష్ఠ బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ఈరోజు దేశ ప్రధాని స్థాయిలో అక్కడ ప్రతిష్టాపన జరిగిందో ఆ ప్రతిష్టాపనతో నా కళ్ళ ముందే ఏ ఉద్యమంలో అయితే పాల్గొన్నానో అది నేను విజయం సాధించి ఈరోజు ప్రతిష్టాపన చేయడం, అది నా కళ్ళ ముందే జరగడం నేను బతుకున్నప్పుడు జరుగుతుందని చెప్పేసి నేను ఊహించుకోలేదు. అది జరగడం నేను ఒకటి నాకు సంతోషంగా భావిస్తున్నాను. నేను విజయస్తుడుగా నేను భావిస్తున్నాను. కానీ ఇంకా మన కళ్ళ ముందే రావాల్సింది ఇంకా ఉన్నది. ఈ దేశం హిందూ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాన్ని శాసించి ప్రపంచ దేశాల్లో కూడా హిందూ రాష్ట్ర నిర్మాణం కావాలన్నది అయినప్పుడే నా యొక్క లక్ష్యాన్ని చేరవడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే దిశలో అప్పుడు మేము ఇలాంటి స్లోగన్స్ ఇస్తుంటిమి. ఏమని ఫారూక్ అబ్దుల్లా లుచ్చా హై ఏక్ టమాటా కచ్చా హై అంటే ఫారూక్ అబ్దుల్లా ఏదైతే రామ మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడిన ముస్లిమ్స్ వ్యక్తి ఇదే కాకుండా అప్పుడున్నటువంటి ఇప్పుడే ఆ ఫారూక్ అబ్దుల్లా రాముడు కూడా మా భక్తుడు అని చెప్పేసి మార్పు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతటి మార్పు తెచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థాపక విధానాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. అందులో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. మొన్న జరిగినటువంటి మార్పు అప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అలాగే కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ రాడికల్స్ కానీ మా కాషాయం జెండాను చూడగానే కాషాయం కళను చూడగానే మమ్మల్ని కొట్టేవాళ్ళను మమ్మల్ని తిట్టేవాళ్ళను మేము ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి పోలీస్ స్టేషన్లు పెట్టేవారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎంతోమందిని భౌతిక దాడులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 30 సంవత్సరాల్లో మార్పు ఎలా వచ్చిందంటే ఆ ముస్లింసే ఈరోజు రాముడు మా దేవుడు అని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణ ఫారూక్ అబ్దుల్లా గారు చెప్పడం. అదే మొన్ననే ఈ 22వ తారీఖున జరిగినటువంటి బాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పుడు మేము కాషాయం కండువాని వేసుకొని వెళ్తుంటే మా మెడలోంచి కాషాయం కండువ కింద పడిపోతే ఒక ముస్లిం యువకుడు ఆ కాషాయం కండువని తీసుకొని మొక్కి నా చేతికి తీసుకొచ్చి ఇచ్చడం అనేది మార్పు జరిగింది. నా కళ్ళ ముందు ఇలా మార్పు జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను బతుకుండగా హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. హిందూ రాష్ట్ర నిర్మాణమే ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్నాను. ఒక దేశ ప్రధాని బాలరాముని యొక్క ప్రతిష్టాపన చేయడం ఇది చాలా అరుదైన విషయం, సంచలన విషయం. ఇది తరతరాలు కాదు, ఈ భవ్యమైన మందిరం శ్రీరాముని యొక్క మందిరం నిర్మాణం చేసిన ఆ భాగంలో ఉద్యమంలో పాల్గొని ఆ నిర్మాణమై ఈ కార్యక్రమంలో కోటపాటి నరసింహనాయుడు, ముత్కూరు దేవాగౌడ్, జగన్మోహన్ గౌడ్, భగవద్గీత కమిటీ కోశాధికారి లక్ష్మీనారాయణ, మోహన్ రెడ్డి, చిరంజీవి ఆచార్య, పురోహితులు తదితరులు పాల్గొన్నారు. BP9 టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ ను క్లిక్ చేయండి.